మనం చేసినటువంటి అతిక్రమములు, మనం చేసినటువంటి దోషముల నిమిత్తమై శిక్ష పడాల్సింది మనకి, శిక్షను భరించాల్సింది మనము, శిక్ష పొందాల్సింది మనము. అయితే యేసు ప్రభు అంట మనందరి నిమిత్తమై, మనందరి కొరకు మనకు బదులుగా ఆయన సిలువలో శిక్షించబడ్డాడు, శిక్షను పొందాడు. ఆయన ఏ పాపం చేసి శిక్షను పొందాడంట? ఏదైనా పాపం చేశాడా? ఎవరికి అన్యాయం చేశాడా? ఎవరినైనా హింసించాడా? ఎవరినైనా ఇబ్బంది పెట్టాడంటే కానే కాదు. మనందరి పాపము నిమిత్తమై, మనందరి అపరాధములు దోషముల నిమిత్తమై, అతిక్రమల నిమిత్తమై మన సమాధాన శిక్షను ఆయన వేసుకున్నాడు. ఆ శిక్షను ఆయన భరించాడని మనం చదువుకున్నాం. ఈ రోజున ప్రపంచంలో శిక్షలు ఉన్నాయి, చాలా శిక్షలు ఉన్నాయి. ఎవరికి